దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఈ డైలీ వర్షిప్ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 126వ కీర్తన 5-6 వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 126వ కీర్తన 5-6 వచనాన్ని చదువుకుందాం పిల్లరా. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేచు పనులు మోసుకొని వచ్చును. ఆమెన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొద్దిగా మనసు పెట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు. పిల్లరా, ఇక్కడ విత్తనాలని విత్తుతున్నటువంటి వ్యక్తి కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి. సహజంగా ఒక రైతు గురించి మనం ఆలోచన చేస్తే విత్తనములు విత్తేటప్పుడు ఎన్నో ఆశలతో తాను విత్తనాన్ని విత్తుతాడు. తన యొక్క కష్టమునకు తగిన ప్రతిఫలము, తన యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలము కొరకు తాను ఎదురు చూస్తూ ఒక నిరీక్షణతో విత్తనము విత్తటానికి ప్రయత్నం చేస్తాడు. సహజంగా రైతులు పిల్లరా, ఎప్పుడు వర్షాలు పడతాయా, ఎప్పుడు దుక్కి దున్నుకుందామా, ఎప్పుడు విత్తనాలు చల్దామా, పంట ఎప్పుడు పండించుకుందామా అనే ఒక ఆశతో పిల్లారా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా విత్తనం విత్తే సమయంలో ఒక సంతోషముతో, ఒక ఆనందముతో, ఒక ఉల్లాసమైన మనసుతో విత్తనాలు విత్తే సమయంలో ఒక రైతుకు సహజంగా ఉంటుంది. కానీ ఇక్కడ విత్తనము విత్తుతున్నటువంటి వ్యక్తి యొక్క కళ్ళల్లో కన్నీళ్లు కనబడుతూ ఉన్నాయి. పిల్లారా, గమనించండి, ఎందుకు తాను విత్తనాలు విత్తే సమయంలో కన్నీళ్లు కారుస్తున్నాడు, తన కన్నీళ్లు ఎందుకు విడుస్తున్నాడు, దానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, 6వ వచనంలో రాయబడిన జవాబును మనం చూస్తే కన్నీళ్లు విడుచుచూ విత్తువారు అని మొదటి 5వ వచనంలో చెప్తూ దానికి గల కారణము 6వ వచనంలో చెప్తున్నాడు. ఎందుకు విత్తున్నటువంటి వ్యక్తి కన్నీళ్లు విడుస్తున్నాడు, విత్తనాలు విత్తేటప్పుడు ఎందుకు కన్నీళ్లు విడుస్తున్నాడు అని అంటే పిల్లరా, దేవుని వాక్యంలో అక్కడ రాయబడిన ఒక అద్భుతమైన జవాబు, తన చేతిలో పిడికెడు విత్తనాలు ఉన్నాయంట. పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి విత్తనాలు విత్తేటప్పుడు పిడికెడు విత్తనాలుంటే తనకు ఏ విధమైన సంతోషం ఏ రూపంలో ఉంటుందో మీరు చెప్పండి. పిడికెడు విత్తనాలతో ఎంత పంట వేస్తాడు, పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని పిల్లరా ఏ విధమైనటువంటి తన యొక్క వ్యవసాయాన్ని ముందుకు కొనసాగిస్తాడు. మనం ఆలోచన చేస్తే నిజంగా మనకే చాలా ఆశ్చర్యం కనిపిస్తుంది. ఏ వ్యక్తి కూడా విత్తనాలు విత్తేటప్పుడు పిడికిడు విత్తనాలు చేత పట్టుకొని పిల్లరా విత్తటానికి తనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సహజంగా మనము ఆలోచన చేస్తే పిల్లరా, తాను కన్నీళ్లు విడవడానికి గల కారణం ఏంటయ్యా అంటే మనం అక్కడ గమనిస్తే తన చేతిలో పిడికిడు విత్తనాలు ఉన్నాయి కాబట్టే తాను కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఇంకా ఆలోచన చేస్తే పిల్లరా, తాను కన్నీరు కారుస్తున్నటువంటి ఆ సందర్భాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు చెప్తున్నాడు. దానికి గల కారణం ఏందయ్యా అంటే తన చేతిలో పిడికిడు విత్తనాలు మాత్రమే పట్టుకుని ఉన్నాడు.
సరే, ఈ పిడికిడు విత్తనాలు పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు అని అంటాడు. పిల్లరా, ఆలోచన చేయండి. పిడికిడు విత్తనాలు పట్టుకొని కన్నీళ్లు విడుస్తున్నాడు. అరే, నా చేతిలో పిడికిడు విత్తనాలు మాత్రమే ఉన్నాయి. ఈ పిడికిడు విత్తనాలు పట్టుకొని నేను ఏ విధమైన లేక మన భాషలో చెప్పాలంటే వ్యవసాయం చేస్తాను, ఏ రీతిగా నేను చేయాలి, అసలు ఈ విత్తనాలు ఏం సరిపోతాయి అని వాస్తవంగా కన్నీళ్లు విడుస్తూ పిల్లరా ఆ పిడికిడు విత్తనాలు పట్టుకొని పిల్లరా ఏం చేస్తున్నాడంట? ఏడ్చుచూ పోవు విత్తువాడు. ఆలోచించేయండి. పిడికిడు విత్తనాలే ఉన్నాయి చేతిలో. ఆ పిడికిడు విత్తనాలు ఇవి నాకు ఏం సరిపోతాయని చెప్పి విసిరి కొట్టలేదు పిల్లరా. ఇవి నాకు ఏం సరిపోతాయని చెప్పి పారవేయలేదు. ఇవి నాకు ఏం సరిపోతాయని చెప్పి పక్కన పెట్టలేదు పిల్లరా. ఒక పక్క దుఃఖము, ఒక పక్క వేదన, ఒక పక్క భారము, ఒక పక్క కన్నీరు. అయినా కానీ తన చేతిలో ఉన్నటువంటి ఆ పిడికిడు విత్తనాలు పట్టుకొని పిల్లరా ఏం చేస్తున్నాడంటే ఏడుస్తూ విత్తుతూ ఉన్నాడు. పిల్లరా ఆలోచించేయండి. విత్తుతూ ఉన్నప్పుడు కూడా ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ విత్తుతూ ఉన్నాడు. పిల్లరా ఈ వ్యక్తిలో మనం గమనించాల్సిన కొన్ని ఆధ్యాత్మికమైన సత్యాన్ని మనం గమనిస్తే, కన్నీళ్లు విడుస్తూ విత్తుతూ ఉన్నాడు. కారణం ఏంటయ్యా అంటే పిడికిడు విత్తనాలే ఉన్నాయి కాబట్టి. అంటే పిడికిడు విత్తనాలంటే చాలనటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి పిల్లరా మన కుటుంబ జీవితాల్లో, ఆధ్యాత్మికమైన జీవితాల్లో చాలని జీతం, చాలినటువంటి సంపాదన, చాలినటువంటి వనరులు పిల్లరా ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి ఉంటే మరొకటి ఉండదు. రకరకాలుగా కుటుంబ జీవితాల్లో మనము ఈ పిడికెడు విత్తనాల అనుభవంలో ప్రతి ఒక్కరూ ఉంటాం పిల్లరా. అంటే సఫిషియెంట్గా నాకు ఇది ఉంది అని చెప్పుకునేవారు ఎవరు లేరు. ఎందుకంటే పిల్లరా ప్రపంచం చాలా ఫాస్ట్గా పరిగెత్తుతూ ఉంది, ఖర్చులు వేగముగా ఉన్నాయి, సంపాదన తక్కువైపోతుంది. పిల్లరా మన పరిస్థితి ఏంటి అంటే బ్రతకాలంటే మనకు చాలా వనరులు కావాలి, మనం బ్రతకాలంటే చాలా వనరులు కావాలి. కానీ ఆ వనరులన్నిటికీ సరిపడినటువంటి విత్తనాలు, సరిపడినటువంటి సంపాదన, సరిపడినటువంటి పిల్లల స్థితిగతులు ఈరోజు మనకు లేకపోవటం మూలంగా ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఏమున్నాయా అంటే కన్నీరు కనబడుతుంది పిల్లలు. అయితే పిల్లలు ఇక్కడ మనం గమనించండి, ఈ వ్యక్తి చేసిన పని ఏంటయ్యా అంటే పిడికిడు విత్తనాలే తన చేతిలో ఉన్నా, చాలింది తన చేతిలో ఉన్నా, తాను చేసిన పని ఏంటయ్యా అంటే పిల్లరా ఆ పిడికిడు విత్తనాలనే, చాలని స్థితి ఉన్న దాన్నే విత్తినాడు. ఆమేన్, హల్లెలూయా. ఎస్ పిల్లరా, దేవుడు మన జీవితాలతో మాట్లాడుతున్న మాట. ఒక్కొక్కసారి పిల్లరా పిడికిడు మనం పట్టుకున్నామంటే పిల్లరా కొన్ని సందర్భాల్లో అది చూపించటానికి ఇష్టపడే పరిస్థితులు కాదు. పిడికిడు పట్టుకుంటే జారిపోతుందనే భావంతో మనం పట్టుకుంటాం. పిల్లరా పిడికిడు పట్టుకున్నామంటే పోగొట్టుకుంటామేమో అనే ఉద్దేశంతో మనం పట్టుకుంటాం. పిల్లరా ఇక్కడ మనం ఆలోచించేయండి, ఒక్కొక్కసారి మనకున్నటువంటి సంపదను, మనకున్నటువంటి వనరుల్ని మనం కనపరుచుకోవటానికి చాలా సిగ్గుపడతాం. ఎందుకంటే మన పరిస్థితులు అంత ఘోరంగా ఉంటాయి, మన పరిస్థితులు అంత హీనంగా ఉంటాయి, మన పరిస్థితులు అంత దుఃఖకరంగా, బాధకరంగా, వేదనకరంగా ఉంటాయి. పిల్లరా పిడికిడు ఎలాగైతే మనం పట్టుకుని దాచిపెడతామో అలాగే మనం కొన్ని పరిస్థితుల్ని మనము దాచుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ సమయంలో ఏముంటాయో తెలుసా, మన కళ్ళల్లో కన్నీరుంటాయి. పిల్లరా ఒక్కొక్కసారి మనము మన పరిస్థితుల్ని మన కుటుంబ సభ్యులకు చెప్పుకోలేం, బంధువులకు చెప్పుకోలేం, ఆత్మీయులకు చెప్పుకోలేం, పిల్లల స్నేహితులకు చెప్పుకోలేం. ఒకవేళ ఏదన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళనే మాట ఒకటే, నీకేంలే ఇలాగే మాట్లాడతారు పిల్లరా. ఆ మాటలకి మనం ఏం చెప్పాలన్నా కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ మాటలకి మనము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ, ఏ సలహా కోసం వాళ్ళ ఆలోచన చూద్దామన్నా కానీ మనకు ధైర్యము సరిపోదు పిల్లరా. అయితే ఈరోజు యేసయ్య మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. విత్తుతున్న వ్యక్తి యొక్క కళ్ళల్లో కన్నీరు ఎందుకుందయ్యా అంటే తన చేతిలో పిడికిడు విత్తనాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ వ్యక్తి ఆ పిడికిడు విత్తనాలు మాత్రమే విత్తుతూ
ఏడుస్తూ పోతూ విత్తుతూ ఉన్నాడు పిల్లారా. ఈరోజు పిల్లారా, ఆ పిడికిడు అనుభవాలు మన జీవితాల్లో చాలనటువంటి స్థితిగతులు, అంటే సంతృప్తికరమైనటువంటి స్థితి లేనటువంటి పరిస్థితి. నాకు ఇది ఉంది అని చెప్పుకోలేని పరిస్థితి, నాకు ఇది ఉంది అని చూపించుకోలేని పరిస్థితి, నేను ఇది కలిగి ఉన్నానని చెప్పుకోలేని పరిస్థితులు పిల్లారా. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ దుఃఖమే కదా మనకుంటుంది, ఒకవేళ బాధలే కదా మనకుంటే, ఒకవేళ చింతే కదా మనకుంటుంది, ఒకవేళ పిల్లారా మనకు కన్నీరే కదా మనకుంటుంది. అయినా కానీ ఈ వ్యక్తి చేసిన పని ఏంటంటే తన దగ్గర ఉన్న దాన్ని విత్తుతూ పోతూ ఉన్నాడు. పిల్లరా, ఈరోజు చాలామంది చెప్పే మాటలు ఏంటంటే, నాకు ఇదిగో ఇంతగానంటే నేను ఈ పని చేస్తాను, నాకు ఇంత చదువు ఉంటే నేను ఇంత ఉద్యోగం చేస్తాను, లేకపోతే ఇంత ఉద్యోగం ఉంటే నేను ఇంత సంపాదిస్తాను, నాకు ఇంత బలం ఉంటే, నాకు ఇంత సపోర్ట్ ఉంటే, నాకు అంత బలం ఉంటే, నాకు అంత హెల్ప్ ఉంటే అంటూ రకరకాలుగా అది ఉంటే ఇది ఉంటే ఇది ఉంటే అది ఉంటే అని చెప్తూ ఉంటారు పిల్లరా. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీకు ఏది ఉందో ఏది లేదో కాదు, నీ దగ్గర ఏది ఉందో దాన్ని నువ్వు సాధన చేయి. ఆమేన్. పిల్లలు, పెద్ద చదువు చదవలే, నీకున్న చదువును బట్టే నువ్వు విత్తటం ప్రారంభించు, ప్రయత్నం చేయటం ప్రారంభించు. నీ చదువుకు తగ్గట్టుగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, నీ జ్ఞానముకు తగ్గట్టుగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీ బలముకు తగినట్టుగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీ స్థితిగతులకు తగినట్టుగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీకు ఏదైతే ఉందో దాన్నే నువ్వు ఉపయోగించుకో పిల్లారా, దాన్నే నువ్వు సాధనగా చేసుకో, దాన్నే నువ్వు ఉపయోగించుకో. లేని దాని కొరకు నువ్వు ఆరాటపడబాకు పిల్లరా. లేని దాని కొరకు నువ్వు కన్నీరు కార్చిన ప్రయోజనం లేదు, నీకు అందని దాని కొరకు నువ్వు ఆయాసపడిన ప్రయోజనం లేదు. ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏదైతే నువ్వు పొందుకుంటున్నావో, ఏదైతే నువ్వు కలిగి ఉన్నావు పిల్లరా, దాన్ని బట్టే నువ్వు సంతోషంతో ప్రయత్నం చేయి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు పిల్లరా, ఒకవేళ నీ వయసు చిన్నదే కావచ్చు, నీ జ్ఞానం చిన్నదే కావచ్చు, నీ చదువు చిన్నదే కావచ్చు, నీ సంపాదన చిన్నదే కావచ్చు, నీ ఆత్మీయత చిన్నదే కావచ్చు, నీ అనుభవం చిన్నదే కావచ్చు, కానీ ఆ అనుభవమైన, ఆత్మీయత అయినా, సంపాదన అయినా, చదువైనా, జ్ఞానమైన, బలమైన నీకున్న దాన్ని నువ్వు ఉపయోగించు. ఏ రంగములో నువ్వు చేయగలవో, ఎక్కడ విత్తగలవో అక్కడ విత్తేటప్పుడు ఒకవేళ కన్నీరు వస్తుందా, ఒకవేళ ఇబ్బందులు పడతావా, బాధలు పడతావా, అవమానపరచబడతావా, హేళనపరచబడతావా, నిందింపబడతావా, రకరకాలుగా నిన్ను ఏలెత్తి చూపిస్తారా, దేని గురించి నువ్వు దిగులు పడబాకు, దేని గురించి నువ్వు ఆలోచించబాకు, దేన్ని అసలు పట్టించుకోబాకు. నీ చూపు ఒకటే, నా చేతిలో ఉన్నదాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. నాకు కలిగిన దాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను, నేను చేయగలిగిన పనిని నేను చేస్తాను. దీనికి నేను ప్రెస్టేజ్ పోకూడదు, దీనికి నేను మరొక రకంగా నేను ఆలోచన చేయకూడదు. నా చేతిలో ఉన్నదాన్ని నేను ఉపయోగించుకుంటాను పిల్లరా. అలా చేస్తేనంట దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ప్రారంభం నీ జీవితం ఒకవేళ కన్నీటితో ఉంటే పిల్లరా, నీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడిచ్చే ఆ ముగింపు ఎలా ఉంటుందంటే సంతోష గానముతో ఉంటుంది. ఒక సంతోషముతో దేవుడు నిన్ను దీవిస్తాడు, ఒక సంతోషముతో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, ఒక సంతోషముతో నువ్వు పడుతున్న కష్టానికి, నువ్వు పడుతున్న శ్రమకి ఒక గొప్ప ప్రతిఫలం నువ్వు చూస్తావు. ఈ రోజు ఒకవేళ నీకు దుఃఖకరంగా ఉంటుంది, ఈ రోజు ఒకవేళ నీకు బాధకరంగా ఉంటుంది, ఈ రోజు ఒకవేళ నీకు అవమానకరంగా ఉంటుంది, ఈ రోజు ఒకవేళ పిల్లలు నీకున్న వనరులను బట్టి, సంపదను బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ అది నీకు బాధకరంగా ఉంటే, నీకున్న దాన్నే ఎవరిని పట్టించుకోకుండా నువ్వు అడుగులు ముందుకు వేస్తూ వెళ్తే ఒక రోజు రాబోతుంది పిల్లరా, సంతోషముతో నీ కష్టానికి తగిన ప్రతిఫలం నా యేసయ్యానికి ఇవ్వబోతున్నాడు. నీ అవమానమునకు రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ప్రతికూలతల్ని అనుకూలముగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. పిల్లరా, నీ యొక్క అంగలార్పుని దేవుడు నాట్యముగా చేయబోతూ ఉన్నాడు. పిల్లలు, స్పష్టంగా దేవుని వాక్యం బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు లేని దాని కొరకు నువ్వు ఆయాసపడి ప్రయాసపడి అది ఉంటే నేను అట్ట చేస్తాను ఇట్ట చేస్తానని చెప్పటం కాదు. ఫస్ట్ నువ్వు ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాన్నే ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేయి, దాన్నే నువ్వు ఉపయోగించుకోవటానికి నువ్వు ప్రయాసపడు, దాన్నే ఉపయోగించుకో. పిల్లరా, అది ఒకవేళ చెప్పుకోలేనిది కావచ్చు, చూపించుకోలేనిది కావచ్చు, అవమానకరంగా అసలు చాలా
ఇబ్బందికరంగా నువ్వు ఫీల్ అయ్యేదే కావచ్చు. అస్సలు ఏం ఆలోచించవద్దు. దేవుని వైపు చూడు. దేవుని వాక్యం చెప్తుంది, కన్నీళ్లు విడుచుచు విత్తుపాడు, సంతోష గానముతో పంట కోసెదరు. పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు, సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న మాట, విత్తనము విత్తుతూ ఉన్నాడు, కన్నీళ్లు వరుస్తూ ఉన్నాయి. కారణం ఏంటయ్యా అంటే పిడికిడు విత్తనాలు మాత్రమే చేతిలో ఉన్నాయి. ఈరోజు నీ చేతు నీకు సరిపోవటం లేదా? ఈరోజు పిల్లరా, నీకున్న వనరులు నీకు అనుకూలముగా లేవా? ఇబ్బంది పడుతున్నావా? కష్టపడుతున్నావా? కన్నీరు గారుస్తున్నావా? నీ చేతిలో ఉన్న దాన్ని బట్టి, నీకున్న దాన్ని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావా? పిల్లరా, దేవుడు చెప్తున్నాడు, నీకున్న దాన్ని నువ్వు ఉపయోగించుకో. నీకున్న దాన్నే నువ్వు ఉపయోగించుకో. దాని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దాని ద్వారా దేవుడు గొప్ప దీవెనలు ఇవ్వబోతున్నాడు. దాని ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మనకు కనపరచబోతున్నాడు. ఆమేన్. అలాంటి కృపతో పరిశుద్ధాత్మ దేవుడు సంతోష గానములతో దేవదేవుని మహిమపరిచే ఒక గొప్ప కృపను, భాగ్యాన్ని, ధన్యతను మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. విత్తనం విత్తేటప్పుడు కన్నీరు కార్చడు కదా, కానీ ఈ వ్యక్తి కన్నీరు కార్చడానికి గల కారణం ఏంటంటే తన చేతిలో పిడికిడు విత్తనాలు మాత్రమే ఉన్నాయి. సరిపోవు, చెప్పుకోలేడు. పిల్లరా, తనకింక మరొక మార్గం, మరొక దిక్కు, మరొక అవకాశం లేదు. కానీ తనకున్న దాన్ని ఉపయోగించుకున్నాడు. తన కష్టానికి, తన కన్నీటికి ప్రతిఫలం సంతోష గానములతో దేవుడు పనులు మోసుకొని వచ్చే విధముగా దీవించాడు. ఈ రాత్రి నీ శ్రమను, నీ కష్టాన్ని, నీ ప్రయాసం చూస్తున్న దేవుడు సంతోషముతో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ కలిగిన సమస్తాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేస్తాను.